ఓం తత్సత్. శ్రీభగవానువాచ నమే విదుస్సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. 10వ అధ్యాయం విభూతి యోగం. విభూతి అంటే ముఖానికి పూసుకుంటారు విభూతి, ఆ విభూతి కాదు. భగవద్వైభవం. ఇప్పుడు మామూలుగా ఈ వైభవం అనేటువంటి విషయాన్ని మనం కొంచెం తెలుసుకోవాలి. ఇప్పుడు ధ్యానం చేస్తాం, జపం చేస్తాం, పారాయణం చేస్తాం, స్తోత్రం చేస్తాం, పూజ చేస్తాం. ఇవన్నీ ఎందుకు చేస్తామంటే మనస్సు భగవంతుని యందు లగ్నమగుట కొరకు. నిరంతరము భగవద్భావనలో ఉండుట కొరకు. భగవద్భావన అనేటువంటిది 2 విధానాలు. ఒకటి సగుణ బ్రహ్మ, 2 నిర్గుణ బ్రహ్మ. సగుణ బ్రహ్మ అనేటువంటిది ఈ సకల సృష్టి రూపంగా ఉన్నటువంటిది సగుణ బ్రహ్మ. స్వరూపంగా ఉన్నటువంటిది నిర్గుణ బ్రహ్మ, అంటే గుణములు లేనటువంటిది నిర్గుణ బ్రహ్మ. ఇప్పుడు గుణములు లేనటువంటి స్థితి సహజ స్థితి. అది నేను, అందులో గుణములు లేవు. గుణములు లేనటువంటి స్థితి ఏది ఉందో ఆ గుణములు లేని స్థితి నేను. ఇది సహజంగా నేనున్నాను. సహజంగా నేనున్నప్పటికీ అసహజంగా నేను ఇక్కడ ఉండలేకుండా ఉంటాను. ఒకటి. తర్వాత రెండవ విషయం ఏంటంటే అలా నేను సహజంగా ఉండలేకపోవడానికి కారణం మనస్సు. సరే, ఆ మనస్సును గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే, విజయమ్మ గారు ప్రశ్న అడిగారు, విజయమ్మ గారు రాలేదు. సరే, ఇప్పుడు ఇక్కడ మనస్సు అనేటువంటిది శుద్ధమైనటువంటిది. మనస్సు చాలా శుద్ధంగా ఉన్న అద్దము వంటిది. అటువంటి అద్దము వంటి మనస్సు అది ఎటువంటిదంటే, మనస్సు కూడా ఒక పరికరం. అంతే. అంటే ఈ ఆత్మస్వరూపము, మధ్యలో మనస్సు, ముందుండేటువంటి విషయాలు. ఈ విషయాలు మనస్సు ద్వారా చాలా స్పష్టంగా తెలుస్తుంటాయి. అంతే. అక్కడ ఆ వ్యవహారం ప్రకారం అట్లా పోతూ ఉంటుంది. ఏది ఉందో ఎలా ఉందో అంత చూసుకుంటూ పోతుంటుంది. అది శుద్ధమైన మనస్సు. కానీ ఇక్కడ ఏమైందంటే ఈ మనస్సు ఇంద్రియములతో కలిసి ముందుండేటువంటి విషయములను పట్టుకొని ఆ విషయములు నాకే కావాలి అనేటట్లుగా ఈ మనస్సు చేసుకున్నది. అంటే ఇక్కడ ఈ మనస్సు అనేటువంటిది ఉందే, ఈ మనస్సు విషయములతో పడి ఆ విషయములతో కలిసి అది నాకే కావాలి అనేటట్లుగా మనస్సు శుద్ధమైనటువంటిది. అది అద్దము వంటిది, శుద్ధమైన అద్దం. అద్దం అంటే వెనకాల పూతుండే అద్దము కాదు, పూత లేని అద్దం. అంటే ఇప్పుడు ఏమవుతుంది, అద్దంలో ఈ పక్క నుంచి చూస్తే ఆ పక్క ఉండేది కనిపిస్తుంది, ఆ పక్కన చూస్తే ఇటువైపు ఉండేది కనిపిస్తుంది. అటువంటి అద్దం. అలాగా మనస్సు శుద్ధమైన మనస్సు. అటువంటి శుద్ధమైన మనస్సు
ఈ విషయములను కావాలని కోరుకుని ఆ విషయములతో సంబంధపడిపోయింది. ఆ మనస్సు ఆ విషయాలను ఎందుకు కోరుకునింది అనేటువంటిది ఒకటి ప్రశ్న వస్తే, గుణముల ప్రభావం. గుణముల ప్రభావము చేత ఆ గుణములు సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఇవి మూడు ఏం చేస్తాయంటే ఆ గుణములు వాటి లక్షణాన్ని మనస్సుతో కలిసి పంచుకున్నప్పుడు ఆ మనస్సు ఆ గుణములకు లోబడిపోయింది. అందువల్ల ఈ మనస్సులో ఈ గుణములతో సంపర్కము చేత ఆ గుణముల ప్రభావం నుంచి ఆ విషయములతో సంబంధపడి ఇవి నాది, నాకు అనేటువంటి రెండు భావాలు ఏర్పడిపోయినాయి. అది క్రమంగా ఏమైందంటే బాగా పెరిగి పెద్దదై మనస్సు అనేటువంటిది ఈ విషయాలతో నింపబడిపోయింది. ఈ మనస్సు అనేటువంటిది శుద్ధమైన మనస్సు కాబట్టి ఇది ఎట్లా ఉంటుందంటే ఎంత వచ్చి వేసినా ఇది ఏదైనా ఒక డంప్ యార్డ్ లాగా ఏమన్నా చిన్నదైతే అది అటు నింపబడిపోతుంది. కానీ ఇది అట్లాంటిది కాదు. ఇది ఎంత వేసినా ఇంకా కూడా పెరుగుతూ ఉండేటువంటిది అన్నమాట. అట్లా పెరుగుతూ ఉండేటువంటి ఈ మనస్సు దీంట్లో ఎన్నెన్నో విషయాలను వేసేసి ఉన్నాం మనం. ఆ విషయాలన్నీ వేసి ఏం చేసినామంటే ఇప్పుడు అది శుద్ధమైన మనస్సు ఇప్పుడు పూర్తి అశుద్ధంగా మారిపోయింది. ఈ అశుద్ధమైనటువంటి మనస్సు ఇప్పుడు ఏం కావాలంటే ఇది ఇప్పుడు శుద్ధము కావాలి. అంటే మళ్ళీ వీడు గుర్తించి తెలుసుకుని ఈ మనస్సులో ఉన్నటువంటి సంస్కారములన్నింటినీ కూడా పూర్తిగా లేకుండా అయిపోయేటట్లుగా చేయాలి. పూర్తిగా లేకుండా అయిపోయేటట్లు చేసి తిరిగి మనస్సులో ఎటువంటి వాసనలను పెట్టుకోకుండా ఉంటే అప్పుడు వాడు ఏమవుతాడంటే వాడు మోక్ష స్థితిని పొందుతాడు. అంటే వాడు దీంట్లో నుంచి బయటపడిపోతాడు. అంటే ఇది ఒక అశుద్ధ మనస్సుగా తయారై ఈ అశుద్ధ మనస్సు వలన దీంట్లో పడిపోయి ఉన్నాడు. అదే సంసారం. ఇప్పుడు ఆ సంసారంలో పడిపోయి సుఖదుఖముల ఊబిలో చిక్కుకొని ఉన్నాడు. ఆ సుఖదుఖాల ఊబి అంటే అందులో పోతూ ఉంటే పోతూనే ఉంటాడు, కానీ అక్కడ దానికి ఎండ అనేటువంటిది లేదు. అటువంటి సుఖదుఖాల ఊబిలో పడిపోయి ఇదే నాకు బాగుంది అనేటట్లుగా వాడు మునిగిపోతున్నాడు. ఇప్పుడు దాంట్లో నుంచి వీనంతట వీడే తెలుసుకుని వీడే బయటపడాలి, కానీ వేరే ఎవ్వరు వీని రక్షించేవాడంటూ లేడు. మరి భగవంతుడు కూడా ఉన్నాడు కదా అని అంటే ఇదంతా భగవంతుని యొక్క శక్తి సామర్థ్యాలతో కూడిన మాయ అనేటువంటిది ఆడిస్తున్నటువంటి నాటకం. ఈ మనస్సు అనేటువంటి మాయ నాటకం ఆడిస్తూ అందులోనే ఇది జరుగుతూ ఉన్నది. దీనిపైన మళ్ళీ ఒక పెద్ద చర్చ ఉంది. ఎందుకు మనస్సు అట్లా ఆడాలి, ఏమిటిది, ఇది ఏమైనా భగవంతుడి దీంతో ఏమైనా ఒక క్రీడగా చూస్తున్నాడా, ఒక ఆటలాగా ఆడుతున్నాడా అనేటువంటి దీనిపైన చాలా చర్చ జరుగుతుంది. ఇది గౌడపాదాచార్య స్వామి వారు మాండుక్య కారికలలో బాగా పెద్దగా సంప్రదించినాడు. చర్చ చేసి ఉన్నారు. దీన్ని పెద్దగా చూడాల్సి వస్తుంది. అయితే ఇది ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు మనం దాన్ని కూడా చూద్దాం. అది నిజంగా లాస్ట్కి ఏమవుతుందంటే నువ్వు మనస్సును గురించి తెలుసుకుంటూ వస్తే అప్పుడు మనస్సు యొక్క స్థితి అది లేనిది అయిపోతుంది. అంటే మనస్సు అనేటువంటిది కేవలం మాయాస్వరూపంగా ఉన్నది. అంటే కేవలం అది కూడా ఒక కల్పన అనేటువంటిది వస్తుంది. అప్పుడు అది కల్పన అయినప్పుడు ఆ కల్పనను గుర్తించేటువంటిది నేను అనేటువంటిది అక్కడ స్థిరపడుతుంది. అప్పుడు పోతుంది అది. ఆ స్థితి వచ్చినప్పుడు నువ్వు నిర్గుణ పరబ్రహ్మ స్థితి అనేటువంటిది అప్పుడు స్థిరపడుతుంది. అయితే ఆ స్థితికి పోవాలంటే ఇక్కడ మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మన మనసు ఇటువైపు ఏమో విషయాలు చిక్కుకొని ఉన్నది, ఇటువైపు ఏమో విచారణ చేస్తూ నేను నిర్గుణ పరబ్రహ్మ స్వరూపము
అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అని ఇక్కడ మనకేమో శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు నేనేమో బ్రహ్మము అని అంటున్నారు, ఈ పక్కేమో విషయాలు ఇట్లా కనిపిస్తున్నాయి. నేను ఇప్పుడు దీంట్లో బంధింపబడిపోయి ఉన్నానే, దీంట్లో నుంచి నేను బయటపడేది ఎట్లా అనేటువంటిది శాస్త్ర విచారణ చేసినటువంటి వాడికి కలిగేటువంటి ఈ యొక్క సంశయం. అప్పుడు ఇది పోవాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే వీనంతట వీడు ప్రయత్నం చేయాలి, దీంట్లో నుంచి నేను బయటపడాలి అని. ప్రయత్నాద్ యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిష. కాబట్టి వీనంతట వీడ ప్రయత్నం చేయాలి, కానీ వీడిని ఎవడో దేవుడు వచ్చి దేవుడు వీడిని ప్రయత్నం చేయించినట్లుగా చేస్తాడనేటువంటిది జరగదు. నువ్వు ఇక్కడ ప్రయత్నం చేస్తే కూడా నీ ప్రయత్నానికి దేవుణ్ణి నువ్వు పట్టుకోవాలని, కానీ దేవుడు నిన్ను వచ్చి పట్టుకునేదంటూ ఏమీ లేదు. దేవుడు పట్టుకునేది ఏం లేదు, ఎందుకంటే ఆ బ్రహ్మస్వరూపం నువ్వే అయి ఉన్నావు. కాబట్టి నువ్వు ఇంకా దేవుడు వచ్చి నిన్ను పట్టుకునేది ఏమీ లేదు. నువ్వు బ్రహ్మ నేను అని నేనే తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి, నేను బ్రాహ్మీ స్థితిని పొందుట కొరకు నేను ప్రయత్నం చేస్తున్నానని ఈ ప్రాపంచిక విషయములలో నేను మునిగిపోకుండా దీంట్లో నుంచి బయటపడేదానికోసమని నేను ఇప్పుడు ఈశ్వరుని పట్టుకుంటున్నాను అని ఈశ్వరుని మనం పట్టుకోవాలి, ఊతగా పట్టుకోవాలి. ఆ ఈశ్వరుని కూడా ఊతగా ఎందుకు పట్టుకోవాలనంటే నీకు నిర్గుణ బ్రహ్మ స్థితిని నువ్వు పట్టుకునేదానికి యోగ్యత లేదు. కాబట్టి నేను నిర్గుణ బ్రహ్మ స్థితినే, కానీ నేను నిర్గుణ బ్రాహ్మీ స్థితిలో ఉండుట అనేటువంటి దానికి నాకు ఇప్పుడు యోగ్యత లేదు. నేను నిర్గుణ బ్రాహ్మీ స్థితికి వెళ్ళేదానికి నాకు ఈశ్వరుడు కూడా సహకరిస్తాడు. ఆ ఈశ్వరుడు అంటే ఇప్పుడు నేను జీవత్వ భావనతో నేను కొట్టుమిట్టాడుచున్నాను. అందుకని మొదట అర్థం చేసుకోవాల్సింది జీవుణ్ణి అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పినాను, ఈ క్లాసెస్లో ఉదయం పూట జరిగేటువంటి వాటిలో నేను చెప్పాను. నేను జీవుడు, ఈశ్వరుడు, బ్రహ్మ, వీటి మూడింటికి ఉండేటువంటి సంబంధాన్ని వివరించి చెప్పాను. అంటే ఇప్పుడు ఈ జీవుడు అనేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో బ్రహ్మమే జీవుడుగా ఉన్నది, ఆ జీవుడే బ్రహ్మమై ఉన్నాడు. ఈ జీవుడు అవిద్యతో కలిసిన బ్రహ్మ జీవుడుగా అయిపోయినాడు. అదే అవిద్య అనేది తొలగిపోయి శుద్ధంగా మారినప్పుడు అతనే బ్రహ్మ అవుతాడు. అంటే ఇప్పుడు ఇక్కడ అవిద్యతో సంబంధపడిపోయిన కారణము చేత తన స్థితి తనే కోల్పోయి తను పనికిరాని స్థితిలో పడిపోయి ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాలంటే అదేమో నాకు ఇప్పుడు ఒక ఉదాహరణ అనిపిస్తుంది. ట్రంప్ ఉన్నాడు కదా, ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్కి కూడా పోటీ చేస్తున్నటువంటి వాడు, దాదాపు వాటిలో అన్నింటిలో కూడా ఏదో కొద్దిగా ముందుకు వచ్చినాడు అని మన ఎప్పుడో న్యూస్లో నేను ఏదో చూసినాను నేను. ఇప్పుడు ఆయన లాస్ట్ టైం ట్రంప్ ఉండినాడు, మళ్ళీ ఆయన పదవి ఓడిపోయాడు, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్లో ఆయన ముందుకు వస్తున్నాడు. ఈయన ముందుకు రాకుండా ఉండడం కోసము ఆయన ఎప్పుడో చేసినటువంటివి ఏవైతే తప్పులు ఉన్నాయో వాటన్నింటిని ముందు తీసుకొచ్చి దాన్ని కోర్టులో వేసి ఈయన తప్పు చేశాడని చెప్పి వాళ్ళందరూ కూడా నిరూపించే ప్రయత్నం చేశారు. దానికి ఈయన కూడా ఏమంటే ఈయన తప్పు చేసింది నిజమే, అయినా కూడా దానికి పనిష్మెంట్ కింద ఏదో కోర్టు కొన్ని లక్షల డాలర్లు ఏదో కట్టమంటే కూడా అది కూడా కట్టేసేదానికి సిద్ధమయ్యాడు, కట్టాడు కూడా అతను. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే ముందుకు పోవడం అనేటువంటిది జరిగే పరిస్థితుల్లో వీళ్ళను వెనక్కి లాగడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగానే అక్కడ లౌకికంగా ఒక ఉదాహరణ అక్కడ చెప్పాను నేను, అక్కడ కేవలం లౌకిక విషయాల్లో ఉండేటువంటి ఉదాహరణ. అదేవిధంగా అదన్నా చాలా చిన్న విషయం అది. అక్కడేంటి, అతను ప్రపంచంలోనే ఉన్నాడు, ప్రపంచంలోనే ఉండి ప్రపంచంలో ఒక గొప్ప స్థితికి పోవాలని అతను అనుకుంటున్నాడు. ఆ గొప్ప స్థితికి పోవాలని అనుకుంటూ ఉంటేనే ఆ స్థితికి పోనీయకుండానే మధ్యలో ఉండేటువంటి వాళ్ళు కాంపిటీషన్గా వచ్చి ఆయన్ను కాలు బట్టి వెనక్కి లాగుతూ ఉంటారు. కానీ ఇక్కడ చేస్తూ ఉండే ప్రయత్నము ఈ జిజ్ఞాసు యజ్జిజ్ఞాస యజ్ఞదానాదిభిస్యాత్ శృత్యా మత్యా చింతయా యత్ ప్రబోధ యస్మిన్ బుద్ధే బాధ్యతే అనర్థమూలం
తం భూమానం భావయే స్వస్వరూపం. ఈ స్వస్వరూప స్థితికి చేరుట కొరకు ఈ జిజ్ఞాసు ప్రయత్నం చేస్తుంటాడు. ఇలా ప్రయత్నం చేసేటప్పుడు ఈ మాయ అనేటువంటిది ఉందే, ఈ మాయ వాడిని అంత సులభంగా పంపించేస్తుందా? మాయను అధిగమిస్తేనే ఇప్పుడు వీడు బ్రాహ్మీ స్థితికి చేరుకోవడం జరుగుతుంది. ఈ మాయ ఈ చిన్న చిన్న విషయాల్లోనే పైకి పోవాలనుకుంటా అంటే వెనకాల అందరూ పట్టి లాగేస్తున్నారే. మరి అటువంటిది బ్రాహ్మీ స్థితికి వీడు పోతే మాయను పూర్తిగా లెక్క చెయ్యకుండా దాన్ని అధిగమించిపోయినట్లుగా వీడు. అందుకని మాయ అంత సులభంగా వీడిని పైకి పంపించేస్తుందా? అంత సులభంగా పంపించదు. వాణ్ణి ఈ సత్వరజస్తమో గుణాలు అనేటువంటివి ఎక్కడెక్కడ ఎలా ఎలా వాడిని లోపరుచుకోవాలనో అలా లోపరుచుకుంటూనే ఉంటుంది. ఇప్పుడు వీడు దీన్ని కూడా గుర్తించాలి. అంటే వీడికి శత్రువు వీని చుట్టూనే ఉంది, వీడి మనస్సులోనే ఉంది, వీడితో పాటుగా కలిసిపోయి ఉంది శత్రువు. ఇప్పుడు గుణాలన్నీ వీడితో కలిసి ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఈ గుణములు నేను కాదు అని ఉండగలిగే స్థితి వీడికి లేదు. వీడు ఎంత విచారణ చేసినా వాడు ఏమి చేసినా వాడు ఆ స్థితిలో లేడు. ఇప్పుడు ఆ స్థితిలోకి రావాలనంటే ముందు ఈశ్వర స్థితికి వీడు చేరాలి. ఈశ్వర స్థితికి చేరి ఆ ఈశ్వర స్థితిలో నుంచి మళ్ళీ అట్లా వెళ్ళిపోవడం చాలా సులభం అవుతుంది. అయితే అక్కడ కూడా మళ్ళీ ఏమవుతుందంటే అక్కడ ఈశ్వర స్థితిని పొందిన తరువాత అక్కడ ఒక అహంకారం వచ్చి పట్టుకుంటుంది. మళ్ళీ ఆ అహంకారం చేత వాడు మళ్ళీ అక్కడ కూడా లోపడిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ నుంచి అందుకే బేసిక్లోనే చెప్తున్నాను. ఇక్కడ నేను బేసిక్లోనే నేను ఈశ్వరుడు కూడా కాదు, ఈశ్వరుని కంటే వ్యతిరిక్తమైనటువంటి వాడను, అయితే ఈశ్వరుడుగా ఉన్నది కూడా నేనే, ఈశ్వరుడు నేను కాదు, బ్రాహ్మీ స్థితి అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ బేసిక్ లెవెల్లోనే తెలుసుకోవాలి. ఇది థియరిటికల్గా తెలుసుకోవాలి మొదట, తర్వాత ప్రాక్టికల్ వస్తుంది. అందుకొరకు ఇప్పుడు వీడు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రయత్నం చేసేటువంటి వాడు వీడు ఈ గుణాలకు లోబడకుండా ఉండాలి. వీని యొక్క ప్రయత్నం నిరంతరము జరుగుతూ ఉండాలి. నిరంతరము నేను బ్రాహ్మీ స్థితిలో ఉన్నాననే భావన వీడికి ఉండాలి. మరి బ్రాహ్మీ స్థితిలో నేను ఉండాను అనేటువంటి స్థితిలో వీడు అనుకునే లోపలనే ఈ గుణములు వీడిని ఏదో ఒక పక్కలో నుంచి ఏదో ఒక రూపంగా లాగేస్తాయి. కొట్లాట రూపంగానో, గలాట రూపంగానో, లేదా ధనము రూపంగానో, లేకపోతే ఏదో తన దగ్గర ఉండే వస్తువులు పోవడమో, లేదా తనకు సంబంధించిన వాళ్ళు ఎవరు దూరం కావడమో, లేకుంటే తనకు సంబంధించిన వాళ్ళు వేరే వాళ్ళు ఏదో తనను అనడమో, లేదా తన వస్తువులు ఏదో ఒకటి కోల్పోవడమో, లేకపోతే ఆరోగ్య రూపంగా రావడమో, లేకుంటే వాడికి ఉన్నట్లుండి ఎక్కడో ఏదో జరిగినటువంటి విషయాలన్నీ కూడా తీసుకొచ్చి వీనికి ముడిపెట్టి వీడిని ఆ స్థితిలోకి లాగడమో, లేకంటే వీడికి ఎప్పుడో జరిగిన విషయాలన్నీ కూడా మనసులోకి వచ్చి వాటిని గురించి ఆలోచన చేస్తూ ఇప్పుడు చేయాల్సిన పనిని ఆలోచించనీయకుండా అన్నీ బాగున్నా కూడా ఇక్కడ ఇట్లాంటివన్నీ వచ్చి వీడంతా పతనం కావడం, ఇట్లా ఏదో ఒక రూపంగా అన్ని రూపాలుగా వచ్చి వీడు పతనం అవుతూనే ఉంటాడు. ఇంకా దీనికి తోడు వీళ్ళ యొక్క మూఢనమ్మకాలు ఎలా ఉంటాయంటే ఆ గ్రహాలు అట్లా అయిపోయినాయి, ఈ గ్రహాలు ఇట్లా అయిపోయినాయి, దీని పరిస్థితి ఇది, నాకు ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే, ఇదంతా పనికిరానటువంటి బుద్ధులు పడిపోయి ఈ విధంగా దానికి తోడు చెప్పేటువంటి వాళ్ళు కూడా అలాగే ఉంటారు. కాబట్టి ఈ పీఠాధిపతులుగా ఉండేటువంటి వాళ్ళు కూడా ఇలాగే చెప్తారు. ఇలాగ చెప్పి వీళ్ళ మనసులను కలత పెట్టి వీడు బహిర్విషయాల్లో పడిపోతున్నాడు, కానీ ఆత్మ విషయానికి రావడం అనేటువంటిది లేదు. అంటే మాయ యొక్క ప్రభావం చూడు ఎంత విస్తారంగా విస్తరించిపోయిందో, అలా విస్తారంగా విస్తరించబడిపోయి ఇక్కడ కృతయుగమని, త్రేతాయుగమని, ద్వాపరయుగమని, కలియుగమని, ఈ యుగాల్లో అంతా కూడా ఇది ఒక పెద్ద కలియుగం అబ్బా, ఇది పెద్ద ముంచేస్తుంది, మిగతా యుగాలు మంచివని చెప్తుంటారు. ఏమీ లేదు. నీ మనస్సు ఎంత పరమ పవిత్రమైతే అదే కృతయుగం, నీ మనస్సు ఎంత అపవిత్రమైతే అదే కలియుగం. అంటే ఇప్పుడు ఏంటి, నీ మనస్సును నువ్వు శుద్ధం చేసుకుంటే అది కృతయుగం, నీ మనస్సును ఎంత అపవిత్రం చేసుకుంటే అది కలియుగం. ఇక్కడ దేశము, కాలము, వస్తువులు అనేటువంటి అంతా ఏమీ లేదు. నీ మనస్సు చేత నువ్వు కల్పించుకున్నదే కానీ ఆ దేశము లేదు, ఆ కాలము లేదు, ఆ వస్తువులు లేవు, కానీ నువ్వే కల్పించుకున్నావు. ఇది నువ్వే కల్పించుకున్నావని నేను చెప్తున్నాను, అది మీకు అర్థం కాదు. కానీ
ఉన్న వాస్తవం అదే. అంటే ఏమిటి? నువ్వే లేనటువంటి దాన్ని ఉన్నట్లుగా ఊహించుకొని, ఆ ఊహించుకొని అది స్థిరమైపోయింది. వాడు బ్రాహ్మణుడు మేకను పట్టుకుపోతున్నాడు. ఎందుకంటే మేక ఇంటి దగ్గర ఉంటే ఏదో టైంపాస్ ఉందని అది ఏమనుకున్నాడేమో, ఆ మేకను పట్టుకుపోయి పెంచుకుందాంలే అనుకుని పోతున్నాడు. ఆ మేకను కొట్టేయాలనుకున్నారు 4 దొంగలు. ఈ బ్రాహ్మణుణ్ణి ఆ మేకను కొట్టేసేదానికోసము వాడిని కొట్టకుండా తిట్టకుండా ఏం చేశానంటే, మొదట ఈ బ్రాహ్మణుడు మేకను పట్టుకొని పోతూ ఉంటే మార్గమధ్యంలో వచ్చాడు. మొదట్లో వచ్చి ఒక దొంగ వచ్చి నమస్కారం పెట్టి, అయ్యా స్వామి, మీరు చాలా గొప్పవాళ్ళు, మీరేంది ఇట్లాంటి పని చేసినారే, ఈ కుక్కను పట్టుకొని పోతున్నారే, ఇంత పెద్ద కుక్కని మీరేం చేసుకుంటారు అని చెప్పి అడిగాడు. ఒరే పిచ్చోడా, ఇది కుక్క కాదురా, మేక ఇది అన్నాడు. లేదు స్వామి, మిమ్మల్ని ఎవరో మోసం చేశారు స్వామి అని చెప్పి వీడు అన్నాడు. ఏందిరా వీడు ఇట్లాంటి అంటే, నీకు తెలియలేదు పొర అని అన్నాడు. ఇంకొక 1/2 మైలు పోయే లోపల ఇంకొకటి వచ్చాడు దొంగ. వాడు కూడా సేమ్ నమస్కారం పెట్టి, స్వామి నమస్తే స్వామి, ఎంత గొప్పవాళ్ళు స్వామి మీలాంటి గొప్పవాడు, ఏంది స్వామి ఇది వెనకాల ఇట్లాంటి కుక్కను పట్టుకొని పోతుంటారు మీరు వాడన్నాడు. వీడు అనుకున్నాడు ఇప్పుడు, లేదురా ఇది కుక్క కాదురా మేకరా, నేను దీనికి 10,000 ఇచ్చి పట్టుకుపోతున్నాను అన్నాడు. లేదు స్వామి ఇది కుక్క, ఇది కుక్కను పట్టుకొని మీరు ఇట్లా పోతున్నారేంటి, కుక్కకు మేక కూడా మీకు తేడా తెలియదా, మీరు చాలా గొప్పవాళ్ళు అనుకున్నామే అని వీడు అంటాడు. సరే, ఇప్పుడు వీడికి ఏమైందంటే ఇద్దరు చెప్పే లోపల ఇంకెవరు లేరు కాబట్టి వీడికి డౌట్ అనిపించింది, ఇది కుక్కనా మేకనా అని అనిపించింది. సరే, ఇంకొక 1/2 ఫర్లాంగ్ పోయే లోపల ఇంకోటి వచ్చాడు. వాడు కూడా దొంగ సేమ్ అదేవిధంగా నమస్కారం పెట్టి, ఏం స్వామి ఇది ఇట్లాంటి కుక్కను మీరేం చేసుకుంటారు స్వామి, మీరు ఎట్లాంటి వాళ్ళు, మీరు బ్రాహ్మణులు, మీ దగ్గర ఇట్లాంటి కుక్కనా, చిచ్చిచ్చి బాగలేదు స్వామి అందని అన్నాడు. వీనికి పూర్తిగా డౌట్ అనిపించింది, ఏంద్రా ఇది కుక్కనా నేను పట్టకపోతా అంటే అని అనుకున్నాడు. ఇంకా కొద్ది దూరం పోయినాడు, అంటే పోతానున్నాడు, మనసులో డౌట్ వచ్చింది. ఇప్పుడు పోతా ఉంటే ఇంకొక 1/2 ఫర్లాంగ్ పోయిన తర్వాత 4వ వాడు వచ్చాడు. వాడొచ్చి ఆయనకు నమస్కారం పెట్టి ఆయనకు దక్షిణ తాంబూలం ఇచ్చి, స్వామి మీ ఆశీర్వాదం కావాలని కూడా తీసుకొని, అయ్యో ఏంది స్వామి మీరు ఇట్లాంటి కుక్కను పట్టుకొని పోతున్నారే అని వాడు కూడా కుక్క అని సంబోధన చేశాడు. అప్పుడు ఈయనకేమైందంటే, నేను కుక్కనే పట్టకపోతా ఉన్నాను అని చెప్పి ఇతనికే కన్ఫర్మేషన్ అయిపోయి వాడికి ఆశీర్వాదం చేసి, పోతాను పోరా అని చెప్పేసిందే వాడిని పంపించేసి, ఈ కుక్క కూడా నాకెందుకని చెప్పి వాడు ఇచ్చిపెట్టేసి బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు. అంటే తను మేకనే పట్టుకున్నా, మేకతోనే పొద్దు ఉన్నా, ఇది కుక్క అని నలుగురు అనేటప్పటికీ వీడికి కూడా ఏమైపోయిందంటే కుక్క అనేటువంటి భావన ఏర్పడిపోయింది. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే వాస్తవంగా లేనటువంటి దానిని మీ పెద్దలందరూ కూడా ఏం చేశారంటే ఇవన్నింటినీ ఇది అని చెప్పి దాన్ని అంతా కూడా ఏమైపోయింది, మనస్సులో అది స్థిరమైపోయింది. అది స్థిరమైపోయి ఈ రొంపులో పడిపోయినాం. కాబట్టి ఈ రొంపలో నుండి మళ్ళీ బయటపడాలంటే ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలా, బ్రాహ్మీ స్థితిని వీడు ఇది సత్యం కాదు, బ్రహ్మము సత్యం అని చెప్పి వీడు ప్రతి క్షణము గుర్తించాలి. అలా ప్రతి క్షణము గుర్తించి ఆ మాయలో ఇంతవరకు వీడు భ్రమలో పడిపోయినాడే, ఆ భ్రమల నుంచి వీడు ఇప్పుడు బయటపడాలి. అలా బయటపడాలనంటే ఎంతసేపు బ్రహ్మ అని అంటే ఆ బ్రహ్మకు దాన్ని గుర్తించేదానికి ఒకటి లేదు, దానికి రూపురేఖలు లేవు, దానికి ఏ విధంగానూ దాని ప్రభావం ప్రకటింపబడదు. అది ప్రకటింపబడాలంటే బుద్ధి సూక్ష్మత చాలా గొప్పగా ఉండాలి. అందుకని ఇక్కడ వీడేమో బ్రాహ్మస్థితికి పోవాలని అనుకుంటున్నాడు, పైగా ఈ మాయలో ఉండకూడదు అనుకుంటున్నాడు, ఈ మనస్సు అనేటువంటి ఈ కల్మషంలో పడకూడదని అనుకుంటున్నాడు, దీంట్లో నుంచి బయటపడాలని అనుకుంటున్నాడు. అందుకని అట్లా పడినటువంటి ఒకానొకడు అడిగాడన్నమాట ఒక మహానుభావుణ్ణి. ఎవరు? ఇక్కడ అజ్ఞాన స్థితిలో ఉన్నటువంటి ఈ అర్జునుడు, అంటే అర్జునుణ్ణి ఇక్కడ జిజ్ఞాసుగా తీసుకుని ఆ జిజ్ఞాసు జ్ఞానస్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుని అడిగాడు. అక్కడ మనకు ఆ కథ. ఇక్కడ ఏంటంటే
జిజ్ఞాసువైనటువంటి మనస్సు జ్ఞానస్వరూపమైనటువంటి బ్రహ్మనే అడుగుచున్నది. ఆ బ్రహ్మ అంటే ఎవరంటే ఇక్కడే ఉన్నటువంటి చైతన్యం. ఇక్కడ గురువు అంటే అదే, ఆ గురువుని ఆశ్రయించింది. సద్గురువు అని అంటే ఆత్మస్వరూపమే సద్గురువు. ఆత్మస్వరూపం కంటే మించిన గురువు ఇంకొకటి లేదు. ఆ స్థితికి రావడం చాలా చాలా కష్టమవుతుంది. సరే, అందుకని మొట్టమొదట తత్వం తెలిసినటువంటి మహానుభావుల్ని గురువుగా తీసుకోవాలి. ఆ గురువును తత్వం తెలిసిన వాడిని పట్టుకోవాలి. శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడై ఉండాల. వాడికి తెలిసినటువంటిదే శ్రోత్రియుడు అనుకుంటే మళ్ళీ అదొక తలకాయ నొప్పి. అది కాదు. ముందు అతను బాగున్నాడా, అతను ఏ విధమైనటువంటి కల్మషములు లేకున్నా ఉన్నాడా, ఏ విధమైనటువంటి సుఖ దుఃఖములకు లోబడకుండా ఉన్నాడా. ఈ మధ్యలో ఈ 15 రోజుల లోపల నేను ఒక సాధువు చెప్పినటువంటి మాట విన్నా. సాధువు, లోకములో సాధువు. వాళ్ళు మళ్ళీ సప్తర్షులంట. ఆ సప్తర్షుల్లో ఈయన ఒకడంట. వీళ్ళే పేరు పెట్టుకున్నారు. వీళ్ళే సప్తర్షులు. ఆ సప్తర్షులు ఈయన ఒక ఋషి. అది ఏం ఋషులో ఏమో కానీ సరే, ఆయన చెప్పిన మాట ఏంటంటే, అక్కడ వేరే వాళ్ళు ప్రశ్న అడిగారు. ఒక ప్రశ్న ఏమంటే, ఈ సుఖ దుఃఖాలు అనేటువంటివి ఉన్నాయి కదా, వీటి నుంచి మనం బయటపడాలంటే ఎట్లా అనేటట్లుగా అక్కడ ప్రశ్న ఒకటి వచ్చింది. దానికి ఆయన చెప్తా అన్నాడు, మనము భగవంతుణ్ణి ఆశ్రయించాలి. ఆ భగవంతుణ్ణి ఆశ్రయించి మనం చేస్తూ ఉంటే కూడా ఈ సుఖదుఖాలు అనేటువంటివి పోవు. నేను కూడా ఉన్నాను, నాకు కూడా సుఖదుఖాలు పోలేదు, అయినా చేస్తూనే ఉండాలి. ఈ కోపం అనేటువంటిది వస్తుంది, రాగం అనేది వస్తుంది, ద్వేషం అనేది వస్తుంది. ఏడ రాగం పోయింది, ఏడ ద్వేషం పోయింది, మాకే పోలేదు. మేము కూడా అట్లాగే ఉన్నాం. కానీ ఏం చేయాలా? ఆ దేవుడు ఎప్పుడు అనుగ్రహిస్తాడో, ఆ దేవుడు అనుగ్రహించినప్పుడు ఇవన్నీ పోతాయి. అంతవరకు చేస్తూనే ఉండాలి మనం. అంటే దేవుని దగ్గర పోయినప్పుడు ఈ రాగద్వేషాలు పోవాలని ఆయన ప్రార్థించడమే. బయట వచ్చి మాత్రమే వీడి వ్యవహారాల్లో మాత్రం పడిపోవడమే అన్నమాట. వీడు వ్యవహారాల్లో పడిపోతే, ఈ వ్యవహారాల్లో పడిపోయి ఈ వ్యవహారాలన్నీ కావాలని వీడు పట్టుకుంటూ ఉంటే, ఆ వ్యవహారాలను పట్టుకుంటే మనస్సు ఎంతవరకు ఉంటుందో అంతవరకు వీడికి రాగద్వేషాలు ఎక్కడ పోతాయి, సుఖదుఖాలు ఎక్కడ పోతాయి? ఏమైనా బుద్ధి జ్ఞానం ఉండద్దు మాట్లాడేటువంటి వాడికి. వాడు ఒక పెద్ద మళ్ళా ఒక సప్తర్షులు, ఈయన ఒక మహర్షి అంటే వీడు. ఇట్లాంటి ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు ఎట్లాంటి బుద్ధిహీనులు లెక్కేసుకోండి. అంధేంద్రియమాన యథాందాహ అని ఉపనిషత్తు చెప్తాంది. ఇట్లాంటి అంధులనందరినీ ఆశ్రయించి వీళ్ళందరూ కూడా పతనమైపోతున్నారు. వీళ్ళు కనీసం గుర్తించుట కూడా లేదు. వాడే సుఖదుఖాల నుంచి వాడు బయటపడలేదు, ఇంకా నిన్నేం బయటపడేస్తాడు? అది కొంచెమన్నా ఆలోచన చేయాల్సిన పట్ల వాడు చెప్తా ఉండేటువంటిది ఏం వాడనే అంటాను నేను. ఎందుకంటే అట్లా ఇంతమందిని పనికిరాని మార్గంలో పంపిస్తూ అతను బయటపడలేదు, ఇంక వీళ్ళందరూ కూడా బయటపడలేదు. పడనీయకుండా చేసేటువంటి వాడు ఇంకెట్లాంటి వాడు లెక్కేసుకోండి. కాబట్టి అట్లాంటి వాళ్ళను వాడు అని సంబోధించినందువలన తప్పు లేదు. కాబట్టి నేను సంబోధిస్తున్నా. సరే, అతను అని అందం ఏం పోతుంది, వాడు అని అనకుండా. ఎందుకంటే వాడు అనడం కూడా ఇక్కడ రజోగుణ ప్రభావం అనేటువంటిది వస్తుంది. ఆ రజోగుణం కూడా నాకు ఎందుకు వద్దు. అతను గొప్పవాడేనే. అయితే నేను ఎందుకు అంటున్నానంటే, మీరు వింటున్నారు కాబట్టి మీ భావనలో ఇట్లాంటి వాళ్ళందరూ ఉంటారని మీరు గుర్తించాలనే ఉద్దేశంతో అంటున్నాను నేను అక్కడ. అందువల్ల చెప్తున్నాను కానీ అతనిపైన ద్వేషంతో నేను కాదు నేను ఇక్కడ చెప్తుండేది. అట్లాంటి వ్యవహారాలతో చెప్తూ కాలం గడుపుతూ ఉన్నటువంటి వాళ్ళు మీ మనసులను కూడా ఎంతసేపు దేవుణ్ణి పట్టుకుంటే ఇది పోతుంది అని అనుకుంటే ఎట్లా పోతుంది? దేవుణ్ణి ఎలా పట్టుకోవాలో చెప్తే అది పోతుంది. దేవుణ్ణి ఎలా పట్టుకోవాలి? దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు అనేటువంటి వాడు ఇప్పుడు మనకు విభూతి యోగం ద్వారా చెప్పుతున్నాడు. ఈశ్వరుడు సగుణ బ్రహ్మ అనేటువంటి వాడు ఇప్పుడు చూడు. నీ అనకంటే వ్యవహారం, ఇదంతా వ్యవహారం ఉంది ఇప్పుడు నీకు ఇక్కడ. ఇది వ్యావహారిక ప్రపంచం ఒకటి ఉంది. ఈ వ్యావహారిక ప్రపంచం, వ్యావహారిక సత్తా ఒకటి,
ప్రాతిభాసిక సత్తా ఒకటి, పారమార్థిక సత్తా ఒకటి. పారమార్థిక ప్రపంచం ఒకటి, వ్యావహారిక ప్రపంచం ఒకటి, ప్రాతిభాసిక ప్రపంచం ఒకటి. ఇప్పుడు మనము ఇది వ్యవహారంలో ఉండామని మనం అనుకుంటూ ఉన్నాం. ఇది వ్యవహారంలో ఉండేటువంటి ప్రపంచంలో ఈ వ్యవహారమైనటువంటి ప్రపంచం సత్యము అని మనం పట్టుకొని ఉన్నాం. కానీ ఇది సత్యమైనటువంటి ప్రపంచము, ఇది నిజంగా ప్రపంచం కాదయ్యా, ఈశ్వరుని యొక్క వైభవము అని గుర్తించు. ఈశ్వరుని వైభవం అని గుర్తిస్తే అప్పుడేమవుతుంది, నీ మనసు ఈశ్వరుని దగ్గరికి వెళుతుంది. ఈశ్వరుని దగ్గరికి వెళ్ళిన కారణం చేత ఆ విషయములో పడి నువ్వు అక్కడ కొట్టుమిట్టాడేటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే అక్కడ నువ్వు ఈశ్వరుని చూస్తావు. హే పరమేశ్వర, నీ యొక్క అనుగ్రహం ఇలా ఉందా, నీ ప్రభావం వలన ఇలా జరుగుతూ ఉన్నదా అని ఇప్పుడు గుర్తించి, ఇప్పుడు నీ మనస్సు అక్కడ నువ్వు పతనమయ్యేటువంటి స్థితిలో కూడా నువ్వు ఈశ్వరుని పట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడేమవుతుంది, నువ్వు పతనం కాకుండా ఈశ్వర భావనలోకి నీ యొక్క మనస్సు వస్తుంది. అంటే నువ్వు పతనమయ్యే పరిస్థితిలో కూడా ఇప్పుడు ఈశ్వర భావాన్ని పట్టుకోవడం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ నువ్వు ధ్యానం అనేటువంటిది, నువ్వు ఒక ప్రదేశంలో కూర్చొని నువ్వు ధ్యానం చేస్తావు. నువ్వు ధ్యానం చేయాలంటే నీ మనస్సు ఏకాగ్రం కావాలి. నీ మనస్సు ఏకాగ్రమైనప్పుడు ఏ చింతలు చీకులు లేకుండా ఉన్నప్పుడు ఏకాగ్రమై అప్పుడు తదేకమైనటువంటి నిష్ఠలో ఉంటే అది ధ్యానం అవుతుంది. అలా కలగాలనంటే ముందు ఇది కలగాల. ఏది, నీకు నీ మనస్సులో వ్యవహారాలన్నీ వచ్చి ఏంటి, నువ్వు ధ్యానం చేసేదాన్ని కూర్చుంటే అనేకమైన విషయాలన్నీ వచ్చి పడుతున్నాయి. అవన్నీ వచ్చి ఎందుకు పడుతున్నాయి, నువ్వు వ్యవహారంలో ఉన్నప్పుడు ఆ వ్యవహారంలో ఉండేటువంటి విషయాలని సత్యమని భావించి ఆ వ్యవహారిక సత్యంలో ఉండేటువంటి వాటిపైన నీకు సంబంధాన్ని పెట్టుకొని ఆ విషయాలతో లాగబడుతూ ఉన్నావు. వ్యవహారంలో ఉన్నప్పుడు దాన్ని సత్యం అనుకున్నావా, లేకపోతే ఈశ్వరుని యొక్క ప్రభావం అని అనుకున్నావా? కనీసం ఈశ్వరుని యొక్క ప్రభావం అని కూడా అనుకోలేదు నువ్వు. అదే సత్యమని నువ్వు అనుకుంటున్నావు. అదే సత్యమని నువ్వు అనుకుంటూ ఉంటే ఆ విషయాల్లో పడతావు. కానీ నువ్వు ఈశ్వరుని దగ్గరికి ఎప్పుడు వస్తావు? ఈశ్వరుని దగ్గరికి నువ్వు రాలేవు. అందువలన భగవంతుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఉన్న సత్యముని చెప్తున్నాడు. ఉన్న సత్యం ఏంటి? నిజంగా చూసుకుంటే ఇదంతా భ్రాంతి రూపంగా నీకు ఇది తెలుస్తూ ఉంది. అయితే నీకు ఆ మాట చెప్తే నువ్వు గ్రహించలేవు. అందుకని ఏం చేస్తున్నాడు, చిన్నగా నీ మనస్సును ఈశ్వరుని వైపు మరలిస్తున్నాడు. ఈశ్వరుని వైపు మరలిస్తూ ఇదంతా కూడా ఈశ్వరుని యొక్క ప్రభావము చేత ఏర్పడుచున్నది. ఇదంతా కూడా ఈశ్వరుని యొక్క వైభవము. ఆ ఈశ్వర వైభవం వలననే ప్రతి ఒక్కటి నిలబడి ఉన్నది. సూర్యుడు అక్కడ నిలబడి ఉన్నాడంటే సూర్యుడు అక్కడ నిలబెట్టింది ఈశ్వరుడు. అక్కడ నిలబెట్టి ఆ సూర్యుని ద్వారా ఈ వెలుగును ప్రసారింపజేస్తున్నటువంటిది ఈశ్వరుని యొక్క ప్రభావమే. సూర్యునిలో అంతటి ఎక్కువ వెలుగును వచ్చేట్లు చేస్తున్నాడు. మళ్ళీ చంద్రుని యందు అక్కడ వెలుగును తక్కువగా వచ్చేటట్లు చేస్తున్నాడు. ఇక్కడ సూర్యునిలో అట్లా వెలుగును వచ్చేటట్లుగా చంద్రునిలో ఇక్కడ వెలుగును వచ్చేదానికి కారణం కూడా వీడు జీవనయాత్ర కొనసాగేదానికోసం గాను వాడికి కావలసినటువంటి దాన్ని ఏమంటారు, పోషక పదార్థాలను ఇచ్చేటువంటి ఏ పోషణ ఉన్నాయో వాటినన్నింటినీ వీడు సృష్టించుకునేదానికి ఈ సూర్యచంద్రుల రూపంగా ఉండి అక్కడ చేస్తున్నాడు. తర్వాత జీవనదులుగా వ్యవహారం చేస్తున్నాడు, ప్రవహిస్తున్నాయి. సముద్రాలుగా ఉండి అవన్నీ నీకు సహాయం చేస్తున్నాయి. ఈ విధంగా ఈశ్వరుని యొక్క వైభవము ప్రతి దానిలోనూ ప్రకటింపబడుతూ ఉన్నది. అలా ప్రకటింపబడుతూ ఉన్నటువంటి దానిని ఈశ్వరుని యొక్క వైభవముగా గుర్తించు అని ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తున్నాడంటే మనకు ఇక్కడ సూచిస్తున్నాడు. అంటే జిజ్ఞాసు కదా ఇతను, జిజ్ఞాసు కాబట్టి వీడి మనస్సు వ్యవహారంలోకి వెళ్ళి వ్యవహారము సత్యము అని గుర్తించకుండా, ఈ వ్యవహారమే సత్యము అని దాంట్లో పడిపోకుండా, దాంట్లో కూరుకుపోకుండా అది చేయాల్సింది చేసుకొని జీవనయాత్రకి ఏదో జరగాల్సింది జరుగుతూ ఉంటుంది. అందుకే నిత్య నైమిత్తిక కర్మలని చెప్పినాం. నిత్య నైమిత్తిక కర్మలను మాత్రమే పట్టుకొని కామ్యకర్మలు, నిషిద్ధ కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు మూడింటిని విడిచిపెట్టి ఆ నిత్య నైమిత్తిక కర్మలను కూడా ఈశ్వర భావనతో ఈశ్వరునికి సమర్పిస్తూ ఎవడైతే చేస్తూ వస్తాడో, దీని ద్వారా జీవనయాత్ర కొనసాగిస్తూ ముందుకు వెళుతూ ఉంటాడో, ఆ ఈశ్వర భావంతో వెళుతూ ఉంటాడో, అప్పుడు దీని వలన ఇతని యొక్క అంతఃకరణం శుద్ధమవుతూ ఆ శుద్ధాంతఃకరణం నందు ఈశ్వరుని గుర్తించుట జరుగుతుంది. ఈశ్వరుని గుర్తించడం అంటే ప్రతి వ్యవహారములోనూ ఉండేటువంటిది, నీతో చేసే ప్రతిదీ కూడా
అదంతా ఈశ్వరుని యొక్క వైభవమే అనేటువంటి స్థితిని గుర్తించడం జరుగుతుంది. అలా గుర్తించాలంటే ఖచ్చితంగా నీ మనస్సు పరిశుద్ధమై తీరాలి. నీ మనస్సు పరిశుద్ధం కావాలనంటే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈశ్వరుని పట్టుకొని తీరాలి. అంటే నువ్వు ఏదైతే సత్యమని నువ్వు పట్టుకుంటున్నావో అది వాస్తవములో భ్రాంతి. ఆ భ్రాంతి అని నువ్వు గుర్తించే స్థితిలో నువ్వు లేవు కాబట్టి దానిని ఈశ్వర వైభవముగా గుర్తించుట, ఈశ్వర వైభవముగా గుర్తించుటయే జ్ఞానము. ఆ ఈశ్వర వైభవంగా గుర్తించి ఈశ్వర వైభవముగా చూచుటయే భక్తి. ఆ ఈశ్వర వైభవముతో తను చేసే వ్యవహారమే, ప్రేమయే, అదే భక్తి, నిజమైన భక్తి. అంతేగాని బొట్లు పెట్టేసి, నాములు పెట్టేసి, పొర్లుదండాలు పెట్టేసినంత మాత్రాన, ఆడొచ్చి డ్యాన్స్ చేస్తూ ఏంటంటే తిప్పేసినంత మాత్రాన అది భక్తి అని కాదు, అది మూఢ భక్తి. నేను ఇట్లాగే చెప్తా. భగవద్గీతలో 12వ అధ్యాయంలో భక్తి యోగంలోకి వచ్చేటప్పటికి ఈ హారతిని ఇట్లా ఇట్లా తిప్పాలని, డ్యాన్సులు వేయాలని ఏం చెప్పలా, భజన చేయమని చెప్పి ఏం చెప్పలా. ఎక్కడ చూపించండి 12వ అధ్యాయంలో భజన చేయమని చెప్పి కన్నా ఉంటే భగవద్గీతను మనం నిలిపేసి భజన చేసుకుంటూ కూర్చోవచ్చు. 12వ అధ్యాయంలో భజన గురించి అస్సలు లేదు. మీరు వెతుక్కోండి, కావాల్సింటే వెతుక్కొని ఒకవేళ భజన గురించి ఉంటే కన్నా నాకు చూపించండి, దానికి మీకు నేను సమాధానం చెప్తా. కాబట్టి మీ బుద్ధులలో ఏవైతే ఉన్నాయో దానిని ఇప్పుడన్నా గ్రహించండి. ఇప్పుడు ఇక్కడ మీరు శ్రవణం చేయడానికి మీరు వచ్చారు, నేను విచారణ చేసి నేను కూడా ఆ భావమును దృఢపరుచుకున్నట్టు కొరకు నేను ఇక్కడికి వచ్చున్నాను. కాబట్టి మనం ఇద్దరు కలిసి చేయాల్సింది ఏంటంటే ఈశ్వర వైభవమును గుర్తించుట. ఈశ్వర వైభవమును గుర్తిస్తే జ్ఞానము, ఆ ఈశ్వర వైభవమును గుర్తించి దానితో చేసే వ్యవహారము భక్తి అవుతుంది. దీనివలన ఏమవుతుంది? సగుణ బ్రహ్మ, సగుణ బ్రహ్మ అనేటువంటిది దృఢమవుతుంది. ఆ సగుణ బ్రహ్మ దృఢమైనప్పుడు ఈ బేసిక్లో సగుణ బ్రహ్మ కూడా సత్యమైన బ్రహ్మ కాదు అనేది ఇప్పుడు ఇక్కడే బేసిక్లో పడాలి. అప్పుడేమవుతుంది? ఆ సగుణ బ్రహ్మగా ఉన్నటువంటి ఏ స్థితి ఉందో ఆ స్థితి కంటే పైన ఉన్నటువంటి బ్రాహ్మీ స్థితి, నిర్గుణ బ్రహ్మ స్థితి ఏది ఉందో ఆ స్థితికి వెళ్ళుట అనేటువంటిది అక్కడ తటస్థపడుతుంది. అందుకని భగవంతుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే తన వైభవమును గురించి చెప్తున్నాడు. 9వ అధ్యాయంలో చివరలో మన్మనాభవ మద్భక్తో అని అన్నాడు. మన్మనాభవ మద్భక్త. చూడండి అక్కడ మనస్సును నాకు సమర్పించాలి, మద్భక్త అంటే మనస్సును సమర్పించేట, అంటే మనస్సును ఇదంతా ఏమీ లేదు అని గుర్తించి మనస్సు దానికి సమర్పించేయడం అని అంటే దాని యొక్క స్థితిని, వాస్తవ స్థితిని గుర్తించడం జ్ఞానం. ఆ వాస్తవ స్థితిని గుర్తించి అక్కడ చేసే వ్యవహారము భక్తి. ఇది నిజమైనటువంటి భక్తి అవుతుంది. దాన్ని చెప్పాడు ఇక్కడ భగవంతుడు. అలా వీడి యొక్క మనస్సు నువ్వు ధ్యానం చేసినప్పుడు ఒకానొక సమయంలో ఉంటుంది అక్కడ. కానీ ఇప్పుడు అట్లా కాదు. వీడి వ్యవహారం, వీడి జాగ్రత్త అవస్థ, వీడు చేసే ప్రతి వ్యవహారంలో కూడా ఇక్కడ వీడికి ధ్యానం జరగాలి, ఇక్కడ వీడికి ఏకాగ్రం కలగాలి, ఇక్కడ వీడికి భక్తి కలగాలి, ఇక్కడ వీడి జ్ఞానాన్ని గుర్తించాలి. ఇక్కడ గుర్తించి ఇలా ఉంటే వీడు ఇప్పుడు ఏమవుతాడంటే సునాయాసంగా ఈ మనస్సు క్రమంగా పరిపక్వమై దీంట్లో నుంచి బయటపడిపోయేదానికి అవకాశం ఉంటుంది. అందుకని భగవంతుడు ఇప్పుడు తన యొక్క వైభవమును, విభూతిని ఇక్కడ వర్ణించడం ప్రారంభిస్తున్నాడు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, నమే విదుస్సురగణా ప్రభవం న మహర్షయ. నమే విదు సురగణా, సురగణా సురులు. ఆ సురులందరూ కూడా, సురులంటే దేవతలు, ఆ దేవతా గణములన్నీ కూడా నా గురించి వాళ్లకు కూడా తెలియదు. ప్రభవం నా మహర్షయ, మహర్షులకు కూడా నా గురించి తెలియదు. ఎందుకంటే నా గురించి నిజంగా నేను చెప్పాలంటే నేనే చెప్పాలి, కానీ ఇంకెవరు చెప్తారు అని భగవంతుడు ఇక్కడ స్వయంగా తన యొక్క స్థితిని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. దీన్ని మళ్ళీ మనం రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓ
ॐ असतो मा सद्गमय, ॐ तमसो मा ज्योतिर्गमय, ॐ मृत्योर्मा अमृतं गमय, ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की, जय बोलो गीता माता की, जय बोलो भक्त मंडली की। हर नमः पार्वती पतये, हर हर महादेव शंभो शंकर। जय सीताराम। हरिः ओम तत्सत्। ओम हरि ओम। नमस्ते नमस्ते। हरि ओम केवलमा। वेरी गुड। ओम।